కూడా యేసు నామములోనే చేస్తున్నాను, నేను కూడా యేసుని ఎరుగున్నాను, విశ్వసిస్తున్నాను అని ఒకవేళ ఒక విశ్వాసి నమ్మి ప్రార్థన చేయగలిగితే నా ప్రార్థనకి ఎంత జవాబు ఉందో నీ ప్రార్థన కూడా అంతే జవాబు ఉంది. ఇంకా చెప్పాలంటే అదే జరగాలి. కానీ ఈరోజు జరుగుతుందా? ఇప్పుడు మళ్ళీ మన మాట యథార్థం మనం మాట్లాడుకుందాం. మీలో ఉన్న కొద్ది మంది మాత్రం ఈ ప్రార్థన చేస్తున్నారు, ఈ పని చేస్తున్నారు. బ్లెస్సీ, నువ్వు చేసావు అట్లా ఇతరుల కోసం ప్రార్థన? బాగుపడ్డారా? ఒకసారి ఇటు వస్తావా? బ్లెస్సీ, నువ్వు అట్లా ఇతరులకు ప్రకటించి వారి మేలు కోసం ప్రార్థించి ఒక సాధారణ జీవితం గడుపుకుంటా నీ వర్క్ ఏదో నువ్వు చేసుకుంటా సుమారు ఎంతమందికి యేసును పరిచయం చేశావు? 500కు పైగా బాప్తిజాల్లోకి, మైక్ దగ్గర పెట్టుకో. 500కు పైగా రక్షణలోకి నడిపించి ఒక 1000 మందికి పైగా యేసును పరిచయం చేశాను. ఒకసారి ఆలోచించండి. ఈ అమ్మాయి క్యాన్సర్ నుంచి కాపాడబడింది. ప్రార్థనా విజయాల్లో తనను చూపించి ఓ ప్రార్థనా విజయం మాట్లాడాను, గుర్తుందా? పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చి రిపోర్ట్స్ కూడా చూపించి వాంతి చేసుకుంటుంటే వీడియో తీశాడు కొడుకు. ప్రార్థనా విజయాల్లో ఒక వీడియో కూడా ఉంది. అమ్మాయి వాంతి చేసుకుంటున్నప్పుడు బ్లడ్ పడింది, ఆ వీడియో కూడా ఉంది. ఆ సాక్ష్యం ఇప్పుడు నా కోసం ఆగిందా, తను ప్రార్థన చేసిందా వాళ్ళ కోసం? బ్లెస్, స్పష్టంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు చేశాడా? చేశాడు. సుమారు ఎంతమందికి చేసి ఉంటాడు? ఒక 100 మందికి పైగా. 100 మందికి పైగా కార్యాలు చేశాడు. బ్లెస్, నాకు అర్థం కాదు, ప్రార్థన చేయాల్సింది పాస్టర్లు కదా, నువ్వెట్ట చేసావు? మనకు విశ్వాసం ఉంటే దేవుడు కార్యాన్ని చూస్తానని నేను నమ్మాను. అంతే కదా. శాలేమన్న వచ్చి చేయలేడు ఇక్కడ, లేదు. కాబట్టి నేనే వాళ్ళకి ప్రార్థన చేయాలి. అవును. బాప్తిస్మాలు ఏమైనా ఇచ్చావా? లేదు. బల్ల ఏమైనా ఇచ్చావా? లేదు. అంటే తనకి ఎంతవరకు అవకాశం ఉందో ఆ హద్దులో తను పనిచేసింది. ఆ మించినవి మాత్రం వాటి జోలికి వెళ్ళదు. ఎందుకంటే దైవజనుడు చేయాల్సిన పని, దైవజనుడు చేయాల్సినవి దైవజనుడికి వదిలింది. తను చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని తన అక్షరాల నెరవేర్చింది. సుమారుగా 1000 మందికి పైచిలకు క్రీస్తును పరిచయం చేసింది. 500కు పైచిలకు ఆత్మల రక్షణలోకి నడిపించింది. తను ప్రార్థించినప్పుడు సుమారు 100కు పైగా ఆత్మలకు స్పష్టమైనటువంటి అద్భుతం జరిగింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, బ్లెస్సీకి నీకు తేడా అయింది, ఈ చెల్లికి నీకు తేడా అయింది. ఇక్కడ కూర్చుందా, అక్కడ కూర్చుందా? ఒక్కసారి ప్లీజ్ నాకు చెప్పండి. ఎక్కడ కూర్చుంది? మరి ఆమె ప్రార్థన విని జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థన విని నీ బంధువుల్ని, నీ ఇంటి వారిని, నీ కుటుంబ సభ్యుల్ని, ఇరుగు పొరుగుల్ని స్వస్థపరచడా? నీ మొర్ర వింటాడు కదా, అది నీ బాధ్యత కదా. సంఘమంతా బ్లెస్సీలాగా ఎదుటి వాళ్ళ విషయంలో భారం కలిగి, వాళ్ళ ఆత్మల రక్షణ కోసం భారం కలిగి, వారికి జస్ట్ సువార్త ప్రకటించడమే కాదు, వారి ఆత్మల కొరకు భారంతో ప్రార్థన చేసినప్పుడు వారి శరీరాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేసి వాళ్ళని కాపాడ్డా? ఇది శాలేమన్న మాత్రమే చేయాలా? నువ్వు చేయవా? ఒక్కసారి ఆలోచించు నువ్వు. కానీ ఏమి నేర్పారో తెలుసా? మీరు చేయకూడదు అని నేర్పారు. ఏం నేర్పారో తెలుసా? మీరు చేస్తే వాళ్ళ దయ్యాలు మీకు పడతాయని నేర్పారు. ఏం నేర్పారో తెలుసా? మీరు చేస్తే ఆ రోగాలు మీకు పట్టుకుంటాయని నేర్పారు. అందుకని ఎందుకు వచ్చిన గొడవలు అని అదురుపోయి ఎవరికన్నా ఏదన్నా సమస్య వస్తే మీరు ప్రార్థన చేయటం మానేసి దైవజనుడు ఉన్నాడని అటు నడిపించడం మొదలుపెట్టారు. అందువల్ల చాలా వరకు పరిచర్య బ్రేక్ అయిపోతుంది, వెనకపడుతుంది. ఒక ఆడపిల్ల నడుము కట్టినట్టు నీ సాటి సహోదరుల కోసం నువ్వు ప్రార్థన చేస్తే, ఇందాక నేను చెప్పినట్టు, ఫలానా ప్రాబ్లంతో నువ్వు నలుగుతున్నావు, నాకు తెలుసు, నువ్వు చెప్పావు కదా, నేను ప్రార్థన చేస్తా చూసుకోబో అన్నప్పుడు నువ్వు రోజు మొరపెడతా ఉంటే వాళ్ళలో కార్యం జరిగినప్పుడు అతడే నీ దగ్గరికి వస్తాడు. మాట చేసేదానికంటే కూడా శక్తి తగిలితేనే ఎక్కువ కదిలేది కదలిక. హల్లెలూయా.